నమస్తే సుధీర్ గారు. నమస్తే మ్యామ్. సుధీర్ గారు, లాస్ట్ ఒక 1 ½ ఇయర్ నుంచి కంప్లీట్‌గా ఇంట్లోనే ఉండిపోయాం. ఇప్పుడిప్పుడు కొంచెం బయటకొస్తున్నాం అనుకోండి. కానీ అలా ఉండిపోయినప్పుడు పూర్తిగా వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఎవరి పనులైనా సరే ఇంట్లో నుంచే చేయటం మొదలుపెట్టాం. ఇంటి పని ప్లస్ ఆఫీస్ వరకు విమెన్ అయితే, ఆఫీస్ వరకు కంప్లీట్‌గా మెన్ అయితే. ఈ సిట్యుయేషన్‌లో ఒకే దగ్గర ఉండటంతో అంటే ప్రేమలు పెరగాల్సింది పోయి కొన్ని కొన్ని ఇళ్లలో అంటే అందరూ అని చెప్పట్లేదండి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇంట్లో మాత్రం ఇష్యూస్ స్టార్ట్ అయినాయండి. చాలామంది ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఏం చెప్పారంటే ఖచ్చితంగా గొడవలు మొదలై పీక్ స్టేజ్‌కి వెళ్ళి మా దగ్గరకు వచ్చి మేము మాట్లాడి సర్ది చెప్పిన పరిస్థితిని గమనించామండి. బహుశా మీరు కూడా ఆ యెస్. సిట్యుయేషన్ ఫేస్ చేసుంటారు. ఎందుకు ఇలా జరిగిందంటారు? ఇదే గనక మనం వదిలేసినట్లయితే కంటిన్యూ అయినట్లయితే ఇట్లానే ముందుకెళ్ళినట్లయితే చాలా ఇబ్బందులు పడిపోయేవారం కదా! ఇదే ఒక రీజన్ అయ్యేది. కలిసి ఉండటమే రీజన్ అయ్యేదేమో ఖచ్చితంగా. బహుశా. మీరు అసలు గమనించిన అంశాలేంటండి? మ్యామ్ ఇక్కడ మీరు చాలా మంచి ఇప్పుడు నీడ్ ఇది ఖచ్చితంగా టాపిక్ చెప్పాలంటే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఇంతకు ముందంతా ఏమయ్యేవాళ్ళు, సార్ ఆఫీస్‌కెళ్ళేవారు. ఆ! హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళొచ్చు. కొన్నిసార్లు వైఫ్ కూడా వర్కింగ్ వుమెన్ అయితే ఖచ్చితంగా ఆవిడ తను కూడా కూడా వెళ్తారు. వర్క్‌కెళ్ళేసి ఇద్దరొచ్చి ఈవినింగ్ వాళ్ళకొక 2 అవర్స్ టైం ఉండేది. వాళ్ళు రాగానే ఈరోజు ఏం వంట చేసుకుందాం అని చెప్పి, లేకుంటే అక్కడ హస్బెండ్ హెల్ప్ చేసేవాళ్ళు. హస్బెండ్ హెల్ప్ చేయకపోయినా ఈవిడొచ్చి మామూలుగా వంట వండేసి, లేకుంటే కుకింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి, మళ్ళీ డిన్నర్‌కి అందరూ కలిసి కూర్చొని, ఈరోజు నీ ఆఫీస్‌లో ఏం జరిగింది? ఈరోజు నీ హ్మ్. డే ఎలా గడిచిందని చెప్పి, అలా మ్యూచువల్‌గా మాట్లాడుకుంటూ పిల్లలతో కూడా కనెక్ట్ అవుతూ, రోజంతా వాళ్ళు సెపరేట్‌గా ఉన్నా కూడా సాయంత్రం వచ్చి వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ పాండమిక్‌లో రివర్స్ అయింది. రోజంతా కనెక్ట్ అయ్యే ఉంటున్నారు. రోజంతా ఇంట్లోనే ఉంటున్నారు. కానీ కంప్లీట్ డిస్కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఆ! కావాలంటే ఇక్కడ వీడియో చూసే వాళ్ళందరూ నిజం చెప్పండి. ఒకసారి మీ ఎక్స్‌పీరియన్స్, మీరు అనుభవాలు కూడా జస్ట్ షేర్ చేయండి. మీరు ఇంతకుముందు మీ రిలేషన్‌షిప్ చూస్తే, ఇప్పుడు ఈ మధ్యలో ఎంతవరకు మీకు గ్యాప్ పెరిగిందా? గ్యాప్ తగ్గిందా? అంటే నేను చాలా మంది ఏమన్నారు తెలుసా? లాక్‌డౌన్‌లో ఫ్యామిలీస్ అందరూ ఒకే చోట ఉండడం చాలా బాగుంది సార్ అన్నారు. నేను ఒకే మాట అడిగాను. 1 వీక్ మీరు ఇదే మాట చెప్పారు. చాలా బాగుంది. 1 వీక్ మాత్రం మీరందరూ ఎంజాయ్ చేశారు. తర్వాత అందరూ ఇంట్లో ఉండే అందరూ డిస్కనెక్ట్ అయ్యారు. ఎవరికి వాళ్ళు ఫోన్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, ఈ బిజీ, ఆ బిజీ అని చెప్పి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోకుండా డిస్కనెక్ట్ అవ్వటానికి రీజన్స్ అంటే ఏంటంటారు? చాలా అవేనా? ఉన్నాయి మేడం. హ్మ్. డిస్కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే టైమ్ ఇచ్చుకోకపోవడం. ఫస్ట్ రీజన్ టైమ్. రెండోది అటెన్షన్. మూడోది గ్యాడ్జెట్స్. ఎగ్జాక్ట్‌లీ. గ్యాడ్జెట్స్ ఇస్ ద అంటే అలా ఆ! అని చెప్పి గ్యాడ్జెట్స్ తప్పనట్లేదు. ఆ! ఎప్పుడు కూడా టెక్నాలజీ కానీ, ఫోన్‌లో కానీ ఏముండదు. వాడే వ్యక్తిలో, వాళ్ళ ఆలోచనలో ఉంటుంది. ఓకే. ఈరోజు ఫోన్‌ది తప్పు లేదు. అదే గ్యాడ్జెట్స్ ఫోన్‌లో అంటే ఎలా అంటారు యెస్. సుధీర్‌జీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ! మీరు చెప్పండి. కాదండి. ఏ విధమైన రీజన్స్ అంటే గ్యాడ్జెట్సే కారణం అని మనం ఎలా అనుకోవాలంటారు? సుధీర్‌జీ. మామూలుగా అనుకోవచ్చండి. చాలా విషయాలుగా అనుకోవచ్చు. దాంట్లో ఏం పెద్ద సమస్యలేం కాదు గానీ, ఇప్పుడు మీరు అడిగే క్వెషన్‌కి నేను ఇక్కడ కూర్చొని సమాధానం ఇలా చూస్తూ సమాధానం చెప్తే మీకెలా అనిపించింది? ఓహ్ మై గాడ్! అర్థమైందా? ఆ! మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నారు. నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకేమి సంబంధం లేకుండా, జయ గారు ఇంకేంటి సంగతులు? అంతా బాగున్నారా? మీ ఇంట్లో మీ పాప ఏం చేస్తుంది? సార్ ఆఫీస్‌కెళ్తున్నారా? అని చెప్పి నేనిక్కడ చూసుకుంటూ మీతో మాట్లాడుతుంటే, ఇక్కడ బాండింగ్ పెరుగుతుందా? తగ్గిపోతుందా? 100% తగ్గిపోతుంది. మళ్ళీ మీకెలా నెక్స్ట్ ఉంది? క్వెషన్ రైజ్ కాదు నాకు. అరె నాయన ఈయనతో మాట్లాడడం కంటే ఆ గోడతో మాట్లాడుకోవడం మేలని చెప్పి ఎళ్ళిపోతారు. అవునండి. ఈరోజు ఇంట్లో కూడా చాలా మంది అటు పిల్లలవ్వచ్చు, అటు హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, చాలా సందర్భాల్లో ఈ గ్యాడ్జెట్స్‌తో ఉండిపోయి ఫస్ట్ చిన్న పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలుసా మేడం? పిల్లలు అటెన్షన్ కోసం ఏడుస్తూ ఉంటారు. అవును. వాళ్ళకి ఎప్పుడైతే అటెన్షన్ ఇచ్చామో అమ్మొచ్చేసింది. ఓకే. ఓకే. అమ్మ నాకు దగ్గరికొచ్చేసిందని చెప్పి మనం హ్యూమన్ బీయింగ్స్ అందరం కూడా అటెన్షన్ సీకర్స్. ఈరోజు మనందరం డిస్కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ కారణం ఏంటి తెలుసా? ఇంట్లోనే ఉన్నాం. మా ఆవిడేదో చెప్తుంది. ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటని చెప్పేసి ఆవిడతో మాట్లాడుతూ ఇక్కడ ఇలా ఉంటే మీ ఇద్దరికి బాండింగ్ పెరగట్లేదు. డిస్కనెక్ట్ పెరుగుతుంది. బికాస్ ఆఫ్ గ్యాడ్జెట్ అని నేను చెప్పను. కానీ ఆ గ్యాడ్జెట్ యూజ్ చేసి మన ఆలోచనతో మనం డిస్కనెక్ట్ అవుతున్నాం. 100% అండి. ఎందుకంటే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు. మనం మాట్లాడేటప్పుడు అటెన్షన్ గనక పే చేయకపోతే మళ్ళీ మాట్లాడాలనిపించదు వారితో. ఫస్ట్ కావాల్సింది రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ చేసుకునే దానికి ఈ పాండమిక్‌లో మీరు చేయాల్సింది ఫస్ట్ కమ్యూనికేషన్ బిల్డ్ చేయండి. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే నేను ఆవిడ చెప్పేది విన్నాను అని కాదు. విని అవతల వాళ్ళు చెప్పేదాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఎందుకు ఈరోజు జయ గారు ఇలా చెప్తున్నారు? ఎందుకు ఆ పర్సన్ ఇలా చెప్తున్నారు? ఎందుకు మా హస్బెండ్ ఇలా చెప్తున్నారు? అని ఎప్పుడైతే మీరు పూర్తిగా దాన్ని అర్థం చేసుకునే స్థాయికి మీరు ఎదిగారనుకోండి. అప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఫస్ట్ వినండి. ఆ! మనం ఏం చేస్తామంటే ఆవిడ నువ్వు ఎప్పుడు ఇదే చెప్తుంటావా? ఎన్ని సార్లు చెప్పాలి? ఇవన్నీ తీసుకొనొచ్చి నా ముందు పెట్టమాకే. ఎందుకు ఎప్పుడు ఇదే పాయింట్‌ని పట్టుకొని తిప్పి మాట్లాడతావు అని చెప్పి, వాళ్ళ ఆవిడ కానీ, వాళ్ళ హస్బెండ్ చెప్పేటప్పుడు ఫస్ట్ మనం బ్రేక్ చేస్తాం. అది హ్యూమన్ నైజం అయిపోయింది. ఈ లాక్‌డౌన్‌లో నేను చాలా బాగా మా దగ్గరికొచ్చిన అవునండి. కౌన్సెలింగ్‌కొచ్చిన కేసెస్‌లో కూడా అబ్జర్వ్ చేసింది. మా ఆయన అసలు వినడండి. ఎన్ని చెప్పినా అర్థం కాదు. అలా అయితే ఎలాగా? ఫస్టు ఇక్కడ మన బాధలు ఫస్ట్ చెప్పుకోగలిగింది ఎవరంటే చిన్నప్పుడు మన అమ్మతో చెప్పుకునేవాళ్ళం. దాని తర్వాత ఏజ్ తర్వాత నాన్నతో దాంతో చెప్పుకునేవాళ్ళం, ఫ్రెండ్స్‌తో చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మన లైఫ్‌లో ఉండేది మన పార్ట్నర్ అండి.
ఇద్దరు పార్ట్నర్స్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారు తెలుసా? మీరు ₹1,00,000 కొనిచ్చి ఆమెకి నగలు కొనిచ్చినప్పుడో, లేకుంటే ₹1,00,000 మీ ఆవిడ బైక్ కొనిచ్చినప్పుడో కాదండి. ఇద్దరు మ్యూచువల్‌గా కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. సో, ఈ రోజుటి నుంచి మీ పార్ట్నర్‌తో మాట్లాడేటప్పుడు, అది హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు. తనతో మాట్లాడినంత సేపు మాత్రం అటెన్షన్ ఇవ్వండి. మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చెయ్యొద్దు. ఎప్పుడైనా సరే ఒక వైఫ్ వచ్చి, "ఏమండి పిల్లలతో నేను అసలు భరించలేకపోతున్నాను. ఆ వంటింట్లో ఈ ప్రాబ్లమ్ ఎక్కువ అవుతున్నప్పుడు." వచ్చిందబ్బా! ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ పాయింట్ ఎప్పుడైపోద్దని చెప్పి నేను కనుక ఇలా ఫీల్ అయ్యానంటే, ఇంకోసారి నాకొచ్చి చెప్తారా? నోటితో చెప్పక్కర్లేదు సుధీర్‌జీ. ఎక్స్‌ప్రెషన్ పెట్టినా కూడా అవతల మనిషికి చాలా ఇబ్బంది అనిపించేస్తుందండి. మనకి హాఫ్ ఆఫ్ ద మనం మాటలు అనుకుంటాం. ఆ! మాటలు కాదు మేడం. మీరన్నట్టు బాడీ లాంగ్వేజ్ చాలా బాడీ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ అండి. ఇప్పుడు నా పిల్లలు నేను మందలించాలంటే ఏం చేయొచ్చు? "ఏయ్! ఎన్ని సార్లు చెప్పాలి చెయ్యి" ఇవన్నీ అవసరంలా. ఒక్కసారిగా, "ఓయ్! అర్థం కాదా నీకు?" అంతే అయిపోయింది. కంటి చూపుతో అదేదో చంపేస్తారంటారు. అలాగే ఇక్కడ మన ఎక్స్‌ప్రెషన్ చాలు. అయిపోయింది. ఇంకా ఆవిడకి వీడికి చెప్పడం వద్దురా వేస్ట్ ఎళ్ళిపోదాం. అంతే. ఫస్ట్ కమ్యూనికేషన్‌లో ఇంటరప్ట్ చేయకండి. జడ్జ్ చేయొద్దు. లేనిపోని ఎక్స్‌ప్రెషన్స్ పెట్టొద్దు. చాలా చాలా ఇంపార్టెంట్‌గా. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది అటెన్షన్. మీరు ఫస్ట్ చేయాల్సిందంటే ఆవిడ చెప్పేది ఆవిడ స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి. లేదా ఆయన చెప్పేది ఆయన స్థానంలో ఉండి. ఇక్కడ మళ్ళీ నేనేదో విమెన్‌కే మళ్ళీ కాదు. హస్బెండ్స్ అందరూ వచ్చి సుధీర్ వుమెన్‌కి సపోర్ట్ చేస్తే నేను పార్ట్నర్ గురించి చెప్తున్నాను. Yes. హూమ్ ఎవర్ ఇట్ మే బి. ఫస్ట్ అటెన్షన్ ఇవ్వండి. రెండోది చాలా చాలా ముఖ్యంగా మీరు టెక్ ఫ్రీ జోన్స్ అంటారు. టెక్ ఫ్రీ జోన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరం మనకి ఇది ఎలా అయిపోయిందంటే మన లైఫ్‌లో వైఫ్ ఎలాగో పిల్లలు ఎలాగో ఇది కూడా ఒకటైంది. యెస్. నేను తప్పనట్లేదు. దీంట్లో తప్పు లేదు. టెక్నాలజీ చాలా మంది అంటే ఫోన్ తప్పు, టెక్నాలజీ తప్పు కాదండి. దీనికేం తెలుసు? మాటలు తెలుసా? దీన్ని మీరు ఎలా వాడితే అలా వాడుతున్నట్టు. అంతేనా? ఇక్కడ మీరేం చేస్తారంటే రోజులో ఈ పార్ట్నర్ రిలేషన్‌షిప్‌తో పాటు ఫ్యామిలీ రిలేషన్ కూడా బాగుండాలంటే రోజులో ఒక 1 to 2 అవర్స్ టెక్ ఫ్రీ జోన్‌గా పెట్టి ఆ టైంలో మీ పార్ట్నర్‌తో కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైనప్పుడు మనం ఫస్ట్ టైమ్ మనం ఒక ట్రిప్‌కెళ్ళాం. అక్కడ ట్రిప్‌లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు నీ స్కూల్ మెమరీస్ నాకు ఒకసారి షేర్ చేయమని చెప్పి అలా కనుక మీరు మ్యూచువల్‌గా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ మేడం. అవునండి. ఒక 10 సంవత్సరాల తర్వాత మనం కలిసాం. మేడం మీకు గుర్తుందా మనం అప్పుడు స్కూల్‌లో ఆ టీచర్ వచ్చి ఈ పాఠాలు చెప్తున్నప్పుడు మనం చాలా మంది నాటీగా చాలా బిహేవ్ అవునవును. చేసేవాళ్ళు అనగానే మీరు వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతారా? బాధగా ఫీల్ అవుతారా? ఆ ఓల్డ్ మెమరీస్‌కెళ్ళి హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేము. ఆ చెరిష్మ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అవును. ఇక్కడ నిజంగా చాలా మంది ఏమంటారు, "ఏముందండి మాట్లాడుకోవడానికి పార్ట్నర్ దగ్గర ఏముంది మాట్లాడుకోవడానికి" అని. మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ రోజంతా పడ్డ కష్టం ఇదే మామూలుగా మనం చేస్తూ ఉన్నాం. ఒక పార్ట్నర్ ఉదయం నుంచి సాయంత్రం దాకా అది వుమెన్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు. మొత్తం వర్క్ చేసుకొని వచ్చినప్పుడు సాయంత్రం ఒక్క సెకండ్ గనక ఆ పార్ట్నర్ ఎళ్లి ఒక కప్ ఆఫ్ కాఫీ కలిపిచ్చి ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చారంటే హస్బెండ్ వైఫ్‌కి ఇచ్చిన వైఫ్ అది హస్బెండ్ చాలు. ఇస్తే ఏముంటుంది మేడం? చాలు. జస్ట్ ఆ 5 మినిట్స్ కాఫీతో ఆ 1 డే పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. యెస్. మన హ్యూమన్ బీయింగ్స్ ఎలా అంటే రోజంతా పడ్డ కష్టం కంటే 5 నిమిషాల హ్యాపీనెస్‌తో రోజంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. క్వాంటిటీ కాదు మనకి క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వాళ్ళేమంటారంటే రోజంతా మా ఆయన టైం ఇవ్వట్లేదు. అవసరం లేదు. రోజంతా మీ ఆయన టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆయన కరెక్ట్‌గా 5 నిమిషాలు మనస్ఫూర్తిగా టైం ఇస్తే ఆ అదే చాలు. రోజంతా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. సో, ఈ రోజు మీరు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే ఎంతవరకు మీరు అటెన్షన్ ఇవ్వగలుగుతున్నారు. అది మీ హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు. ఫస్ట్ మీరేం చేస్తారంటే పార్ట్నర్‌కి. గ్యాడ్జెట్స్ లేకుండా ఫస్ట్ కమ్యూనికేషన్ పెంచుకోండి. హ్మ్. దాని తర్వాత అటెన్షన్. దాని తర్వాత వెరీ గుడ్ లిజనర్. ఎంత బాగా వింటే చిన్నప్పుడు మనం చెప్పేదంతా అమ్మ బాగా వింటుంది కాబట్టి మనం బాగా ఉండేవాళ్ళం. హ్యాపీగా ఉన్నాం. ఫ్రెండ్స్ మనం చెప్పేదంతా చాలా మంది ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ కావాలంటే ఎవరైతే వాగుడుకాయలు అంటారు చూసారా? అవునండి. అవునా? వాళ్ళకి ఎక్కువ లిజనర్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆవిడ ఎవరితో ఎక్కువ కనెక్ట్ అవుతారు? ఆవిడ కానీ, ఆయన కానీ ఎవరితో ఎక్కువ కనెక్ట్ అవుతారంటే వాళ్ళ ఫ్రెండ్స్‌లో చూసుకుంటే ఎక్కువ వినే వాళ్ళతో కనెక్ట్ ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడతాను కాబట్టి వినే వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవుతాను నేను. అలా పార్ట్నర్ రిలేషన్‌షిప్‌లో కూడా ఎక్కువ వినడం నేర్చుకోండి. ఎప్పుడూ జడ్జ్ చేయొద్దు. మన వాళ్ళు ఏం చేస్తారంటే జడ్జ్ చేసి అక్కడికి ఇంకోసారి వద్దులే ఈయనకి చెప్పడం వేస్ట్ అని చెప్పి అలా కూడా రిలేషన్‌షిప్ చాలా బ్రేక్ అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్నాలెడ్జ్‌మెంట్. మేడం ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చేస్తున్నారు షో. సుమన్ టీవీ మెయిన్ డైరెక్టర్ సార్ ఎవరైతే ఉన్నారో జయ గారు చాలా బాగా వర్క్ చేస్తున్నారండి. థాంక్ యూ అని చెప్పి అంటే మీకెలా ఉంటుంది? ఆనందం ఇంకా రెట్టింపు అయిపోతుందండి. ఉత్సాహం ఇంకా బాగా పెరుగుతుంది వెరీ ఎవరికైనా. గుడ్. ఇప్పుడు ఈ కెమెరామెన్ గారు ఉన్నారు. హ్మ్. షో అంతా అయిపోయిన తర్వాత థాంక్ యూ అని చెప్పి అన్నారనుకోండి. ఆయన ఎంత బాగుంటారు. యెస్. ఇలాగే మన ఇంట్లో ఒక వ్యక్తి కూడా జీతం తీసుకోకుండా పనిచేసే వ్యక్తి ఉన్నారు. జీతం తీసుకొని పనిచేసే వ్యక్తులున్నారు. మనం చేయాల్సింది ఆఫీస్‌లో మన పైనుండే బాస్ మనల్ని మెచ్చుకుంటే మనకెంత ఆనందం వస్తుందో, చిన్న పిల్లల్ని నువ్వు చేసావు గుడ్ వర్క్ అంటే చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా వర్క్ చేస్తారు. పార్ట్నర్ రిలేషన్‌షిప్‌లో కూడా ఎక్నాలెడ్జింగ్, అప్రిషియేటింగ్, కాంప్లిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
ఎంతమంది ఇస్తున్నారు కాంప్లిమెంట్స్? బాగా నచ్చిన ఫుడ్ వండినప్పుడు మాత్రం అది బాగుంటే గిన్నెలు తినేసే మనం అదే పార్ట్నర్కి ఈరోజు వంట చాలా బాగుంది, నిజంగా చాలా బాగుండని ఒక్క మాట చెప్పండి, 2 గంటల పాటు కిచెన్లో పడ్డ కష్టం అంతా ఆవిడ మర్చిపోతారు. 100% అది హస్బెండ్ అండ్ వైఫ్ అని ఎవరైనా చెప్తున్నారు, పార్ట్నర్ గురించి చెప్తున్నారు. Hmm. అదే బాగలేనప్పుడు ఏం చేస్తాం మనం? ఈరోజు ఏంటి ఉప్పు ఎక్కువ వేసి, ఇన్ని రోజులు వండుతున్నావు నీకు మాత్రం తెలీదా అని చెప్పి బాగలేనప్పుడు చెప్పే మీకు హక్కు ఉందని మీరు అనుకుంటే, బాగున్నప్పుడు కాంప్లిమెంట్స్తో రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఈరోజు పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని మాట్లాడుకుంటుంటాం. వాళ్ళు ఏం చేస్తారు 24 గంటలు, ఈరోజు డ్రెస్ బాగుంది, ఈరోజు నీ మేకప్ బాగుంది, ఈరోజు నువ్వు బాగా రెడీ అయ్యొచ్చు, ఈరోజు నీ ఇన్షర్ట్ బాగుంది అని చెప్పి ఇద్దరు కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అందుకే ఆ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే ఇక్కడ సో దయచేసి కాంప్లిమెంట్స్ ఇవ్వండి. అలా అని చెప్పి ఏం చేసినా నువ్వు అద్భుతం, నువ్వు వండర్స్, దాంట్లో నటన అని అర్థమైపోతుంది, అక్కడ చేయకండి. సో మీరు దయచేసి మీ పార్ట్నర్ ఎవరైనా సరే, అది హస్బెండ్ అయినా సరే, ఏమండి ఈరోజు మీరు 5 నిమిషాలు మాట్లాడి నాకు చాలా బాగా అనిపించిందండి, థ్యాంక్ యూ అండి, చాలు. లేదా ఈరోజు మీరు తిన్నారని అడిగారు కదా, నాకు అది బాగుందండి అని పార్ట్నర్ చెప్పండి. లేదా ఈరోజు తను ప్రిపేర్ చేస్తున్న తర్వాత మ్యారేజ్ అయిన మొత్తం జర్నీలో ఎంతమంది వాళ్ళ పార్ట్నర్కి నిజంగా నువ్వు దొరకడం నా అదృష్టం అని ఒక్కసారి చెప్పి చూడండి, జీవితాంతం వాళ్ళు చేసేదానికంటే అద్భుతంగా చేయగలుగుతారు. సో కాంప్లిమెంట్స్ అనేది కూడా ఈ టైంలో లాక్డౌన్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్ట్నర్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఫ్యామిలీ మొత్తం కోసం పనిచేస్తున్నారు. అవునండి. అది హస్బెండ్ అవ్వచ్చు, హస్బెండ్ ఆఫీస్ వర్క్ కష్టమే, వర్కింగ్ ఉమెన్ కానీ లేకుంటే హోమ్ మేకర్ కానీ వాళ్ళ వర్క్ కష్టమే. ఇద్దరు మ్యూచువల్ కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటే మాత్రం దే ఎంజాయ్ దేర్ రిలేషన్షిప్. ఈ బేసిక్ అండి, ఇదేదో అద్భుతాలు సృష్టించడానికి నేను చెప్పట్లేదు, ఇవి బేసిక్గా మనం మిస్ అయ్యేవి, మనం చేయగలిగిన కూడా ఇవే. Yes. మీరు ఆరెంజ్ సినిమా చూస్తుంటారు మేడం. అవునండి. ఆరెంజ్ సినిమాలో ప్రభు లాస్ట్ లో అప్పటిదాకా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్, భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరూ అలా ఉంటారు, జెనిలియా ఫాదర్ అండ్ మదర్. అవును. కానీ లాస్ట్ లో సినిమాని ట్యూన్ చేయడానికి లాస్ట్ లో ఏం చేశారంటే ఆయన పోపు డబ్బాలో ఐ లవ్ యూ అని చిట్టి రాసి పెట్టంగానే ఆవిడ చూడంగానే 20 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్న ఆవిడ అప్పటిదాకా హ్యాపీగా లేని ఆ ఒక్క స్లిప్ చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నిసార్లు మనం అదే పార్ట్నర్కి మనం నువ్వంటే నాకు ఇష్టం అని ఎన్నిసార్లు చెప్తున్నాం. ఇవన్నీ బేసిక్ ఫండాస్. ఇవి కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఒకటి కమ్యూనికేషన్, అటెన్షన్, లిజనింగ్, గ్యాడ్జెట్స్ లేని ఒక 1 hour టైం కూర్చొని మాట్లాడుకోవడం, ఇలా చేస్తే దీనివల్ల లాక్డౌన్ కాదు ఎన్ని క్రైసిస్ వచ్చినా కూడా ఆ భగవంతుడు కూడా మీ రిలేషన్ బ్రేక్ చేయలేరు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే చాలా మంది నేను ఎన్ని చెప్పినా మా ఆయన అంతేనండి, నేను ఎన్ని చెప్పినా మా ఆవిడ అంతే, అదే పాయింట్ తిరగదిప్పించి మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారి మీరు కన్క్లూషన్కి వచ్చారంటే ఆ దేవుడు వచ్చినా ఏం చేయలేడు. అక్కడి నుంచి బయటికి రండి, మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు రావడానికి మన ప్రయత్నం ఉండాలి. 100% ట్రూ అండి. అంతేగాని ఇప్పుడు జయ గారు ఇంతే అని చెప్తే మనం వదిలేలేం కదా. ఇప్పుడు కన్న బిడ్డ, ఫర్ ఎగ్జాంపుల్ మన కడుపులో పెట్టిన బిడ్డ ఎవరన్నా ఉంటే ఆ బిడ్డ తప్పు చేసిన రోడ్డుకి వదిలేస్తారా? నెత్తిన పెట్టుకొని ఏం జరిగినా కూడా, తప్పు చేసినా కూడా వీలైనంత వరకు ఎలా మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టాం. నా ఆఖరి శ్వాస ఆగేంత వరకు నా పిల్లల కోసం ఏమైనా చేయడానికి నేను రెడీగా ఉంటాను. తిట్టి కొట్టి ప్రేమించి ఎలా అయినా మార్పు చేయాలని ప్రయత్నం చేస్తాం. ఆ పిల్లలు నా జీవితం ఎంత ఇంపార్టెంటో ఆ పార్ట్నర్ కూడా నా లైఫ్లో అంత ఇంపార్టెంట్. అది మీరు కనుక వాల్యూ ఇవ్వగలిగితే, హస్బెండ్ అయినా వైఫ్ అయినా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, యాక్సెప్ట్ చేంజ్ లీవ్. అంటే మీ ఫ్యామిలీని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఏం జరిగినా మీరు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు తప్పు చేసినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి మార్చుతారు. అలాగా అక్కడ అడ్జస్ట్ అవుతుంటే ఏం చేస్తారండి? అడ్జస్ట్ అవుతుంటే యూ కాంట్ ఎంజాయ్ దట్. అవునండి. సో ఈరోజు నుంచి వైఫ్ని యాక్సెప్ట్ చేయండి, హస్బెండ్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఈయనకు తగ్గట్టుగా నేను ఎలా మారాలి అనేది ఫస్ట్ ఆలోచించాలి మేడం. మనం అంటే పార్ట్నర్లు ఇద్దరు వైపు నుంచి మార్పు రావాలి సుధీర్. ఖచ్చితంగా మేడం. ఇది యాక్సెప్ట్ చేస్తారు కదా అని చేసుకుంటూ పోకూడదు, కాదంటారా? 200% ట్రూ. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే వాళ్ళు ఒకే ప్రాబ్లం గురించి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. అవునా? ఒకే ప్రాబ్లం గురించి కొట్టుకుంటారు. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఒకే ప్రాబ్లం గురించి కొట్టుకుంటుంటారు. ఎవరి పర్స్పెక్టివ్ లో నేనే రైట్, మా హస్బెండ్ తప్పు, అంతే, నేనే రైట్, మా ఆవిడ తప్పు. ఎందుకంటే మన ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ నేచర్ అది. అంతే. అక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు ఒకవేళ నేను ఎన్ని చేస్తున్నా మా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వట్లేదు, ఒక్కసారి మా ఆయనతో కూర్చొని ఈ ప్రాబ్లంకి ఇది కాకుండా ఇంకేమైనా సొల్యూషన్ చెప్పండి. లేదా ఆయన వచ్చి నేను హస్బెండ్ అవ్వచ్చు, కొంతమందికి అలా ఆ మైండ్ సెట్ ఉన్నా కూడా నాకు ఒక చిన్న సమస్య ఉంది, ఎందుకంటే ఈ సమస్యను మన ఇద్దరం ఎప్పుడు కొట్టుకుంటున్నాం, ఇక్కడ నా సైడ్ నుంచి వర్కౌట్ అవ్వట్లేదు, నువ్వేమన్నా కొద్ది చెప్తే నేను వర్కౌట్ చేస్తానని చెప్పి మ్యూచువల్గా జరగాలి. అందుకే ఇక్కడ పేరెంటింగ్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్, ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఉంటేనే పేరెంటింగ్ అంటారు. ఇక్కడ రిలేషన్లో కూడా ఇద్దరు మ్యూచువల్గా ఉంటేనే. ఇప్పుడు నేను ఎంత కన్విన్స్ అవుతున్నా నా పార్ట్నర్ కరెక్ట్గా వినలేదనుకోండి, ఉపయోగం లేదు. ఒక సమ్ ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత వెక్స్ అయిపోయి నేనే ఒక సైకోలాగా మారిపోతాను. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇద్దరు ఒక చప్పట్లు కొట్టాలన్నా ఒక రైలు పట్టాలలాగా హస్బెండ్ వైఫ్ ఇంపార్టెంట్. అప్పుడే మీ ఫ్యామిలీ అనే రైలు ప్రాపర్ డెస్టినేషన్ కరెక్ట్గా వెళ్తుంది.
వీళ్ళిద్దరు కనుక నేను ఇలా వెళ్తాను నేను ఇలా వెళ్తానంటే ఈరోజు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్నారు. అవునండి. ఎందుకు డివర్స్కి వస్తుంది తెలుసా మేడం? ఎవరికి వాళ్ళు ఇప్పుడు మామూలుగా వంట వండడానికి ఎంత టైం పడుతుంది మేడం? రైస్ వండడానికి ఒక 15 నిమిషాలు, బిర్యానీ వండడానికి ఒక అర్ధగంట పడుతుంది, ఒక డ్రెస్ కుట్టడానికి ఒక 2 days పడుతుంది, ఒక రూమ్ రెడీ చేయడానికి ఇంటీరియర్ డిజైన్ చేయడానికి ఒక 1 week పడుతుంది. ప్రతి దానికి టైం పడుతుంది. ఇక్కడ పెళ్ళి అవ్వంగానే ఫస్ట్ రిలేషన్షిప్లో ఫస్ట్ చేసేది ఏంటి తెలుసా? వాళ్ళు మా ఆయన రెండు రోజుల్లోనే మా ఆయన అర్థం కావట్లేదు, మా ఆవిడ ఇంత అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా పెట్టేసుకుంటున్నారండి. అది సినిమాల వల్ల అవ్వచ్చు, ఫ్యాంటసీస్ వల్ల అవ్వచ్చు, జనరేషన్ వల్ల అవ్వచ్చు. వీళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అక్కడ ఎప్పుడైతే కాలేదో రీచ్ కాలేకపోతున్నారో. మెయిన్ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఏ రిలేషన్షిప్ అయినా బ్రేక్ అవ్వడానికి ఫస్ట్ కారణం ఏంటి తెలుసా? ఎక్స్పెక్టేషన్స్. అవునండి. అది పేరెంట్స్ చిల్డ్రన్ అయినా చూడండి. మా పిల్లడి దగ్గర నుంచి నేను మా వాడు ఫస్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేశాను, కాలేదంటే నేనేమవుతాను? డిసప్పాయింట్ అవుతాను. అర్థమైంది? ఎక్స్పెక్టేషన్. ఇక్కడ హస్బెండ్ వైఫ్ మా ఆయన ఇంటికి వచ్చాక ఒక గంట నాతో మాట్లాడితే బాగుంటుందని వైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది. హస్బెండ్ నేను ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ నాకు అన్ని రెడీ చేసి పెట్టుంటే చాలా ఉంటుంది ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యూచువల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏమండి మీరు ఇంటికి వచ్చాక నాతో 1 hour మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్ చెప్పండి. తర్వాత వైఫ్ కూడా నువ్వు ఇంటికి వచ్చేసరికి నాకు కనుక కొద్దిగా రిలాక్స్డ్గా నాకు టీ ఇచ్చి నువ్వు కూర్చుంటే మాత్రం నాకు చాలా ఆనందం ఉంటుంది, నీతో ఇంకా నేను మాట్లాడాలనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్ చెప్పండి. ఓపెన్ అవ్వాలి. ఓపెన్. అదే కమ్యూనికేషన్ మేడం. మనం ఏం చేస్తాం ఇప్పుడు? నా పిల్లాడికి నేను నాన్న నువ్వు ఎప్పుడైనా ఇది చేస్తే నాకు కోపం వస్తుంది నన్ను దయచేసి అది చేయొద్దని చెప్తే ఇప్పుడు వాడికి ఏం క్లారిటీ ఇచ్చాను? మా నాన్నగారికి నేను ఇది చేస్తే కోపం వస్తుందని క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా వాడు చేయాలంటే ఫస్ట్ ఆలోచిస్తాడు. ఇది నేను చెప్పకుండా వాడు చేసినప్పుడల్లా నేను అరుస్తూ ఉన్నాను అనుకోండి, ఓ మా నాన్న ఏది చేసినా కోపపడుతూనే ఉంటాడా, ఓకే నేనంటే ఇష్టం లేదా, ఓకే పక్కన పెట్టి. ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, సుధీర్ గారు మీ దగ్గర నుంచి 2-3 వీడియోలు లేకపోతే ఈ టాపిక్ గురించి మాట్లాడదామని మీ ఎక్స్పెక్టేషన్ నాకు క్లారిటీ ఉంటే నేను చెప్పగలుగుతాను. 100%. అలా కాకుండా మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను ఒకటి ప్రెజెంట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? రీచ్ కాలేకపోతే. ఏదైనా కూడా మీరు షాప్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఏది కావాలో మీరు అడిగితేనే వాడిస్తాడు. అంతేగాని అక్కడికి వెళ్ళి నువ్వు ఏదైనా ఇవ్వు నేను తీసుకెళ్తా. అందుకే ఈ మధ్య ఒక టీవీలో ఒక యాడ్ వచ్చింది, నాకు కాలు నొప్పి వచ్చింది ఏదో ఒకటి ఇవ్వండి, తలనొప్పి వచ్చింది ఏదో ఒకటి ఇవ్వండి అంటే వాడు ఒక బెలూన్ తీస్తాడు. ఇది ఎందుకు ఇచ్చాడు? నువ్వే కదా ఏదో ఒకటి ఇమ్మన్నావు. నీకు కావాల్సింది ఫస్ట్ అడుగు. ఎక్స్పెక్టేషన్స్ కూడా అడిగి చేపించుకోండి, క్లియర్గా తెప్పించుకోండి. అప్పుడే ఆ రిలేషన్షిప్ ఏదైనా సరే కాకపోతే ఇక్కడ హస్బెండ్ వైఫ్ అనేది ఎందుకు ఆ రిలేషన్షిప్ మేజర్గా మనం నిలబెట్టుకోవాల్సింది ఎందుకంటే పిల్లలు రక్త సంబంధం, అమ్మా నాన్న రక్త సంబంధం, ఫ్రెండ్స్ ఒక బాగుంటే ఉంచుకుంటాం, లేకుంటే వాళ్ళని ఫ్రెండ్షిప్ దూరమైనా చేసుకోవచ్చు. కానీ మ్యూచువల్గా లాంగ్ టర్మ్లో మనం సస్టైన్ చేయాల్సిన ఒకే ఒక రిలేషన్షిప్ మన చేతుల ద్వారా మనం దాన్ని నిలబెట్టుకోవాల్సింది, మనమే ఫౌండేషన్ వేసి మనం దానికోసం ఎక్కువ వర్క్ చేయాల్సింది కూడా హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్. రక్త సంబంధం లేదు ఇక్కడ, అయినా కూడా మనం లాంగ్ రన్ లో ఉండాలి అంటే మీరు అన్నట్లుగా ఖచ్చితంగా. అందుకోసం మనం ఎన్ని ప్రయత్నాలని చేయండి, అల్టిమేట్ గా మనం ఇద్దరం హ్యాపీగా ఉండాలి. ఆ రిలేషన్షిప్ లో పార్ట్నర్ హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. కొన్నిసార్లు ఇక్కడ గెలవడం అంటే అదేదో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ పెరగాలో అవన్నీ డైలాగ్. అలాగే కొన్నిసార్లు హస్బెండ్ తగ్గినా కొన్నిసార్లు వైఫ్ తగ్గినా కూడా ఫస్ట్ ఒకరు తగ్గుతున్నారంటే ఓడిపోతున్నట్టు కాదు, ఆ రిలేషన్ కి వాల్యూ ఇస్తున్నట్టు. ఈ రోజు ఇంతకు ముందు మీకు గుర్తుందో లేదు, ఓల్డెన్ డేస్ లో చాలా మంది భార్యలు అంటే ఒద్దిగ్గా అంటే చాలా అలా ఉంటున్నారంటే వాళ్ళు ఆ బంధానికి ఎక్కువ విలువిస్తున్నట్టు. అంటే మీకు భయపడి కాదండి, బంధానికి ఎక్కువ విలువిస్తున్నట్టు. ఈ రోజు హస్బెండ్ వైఫ్ లో కూడా ఫస్ట్ మీరు చూడాల్సింది, ఓకే తను ఒక నిమిషం ఆగినా నేను ఒక నిమిషం తగ్గినా కూడా అక్కడ వాల్యూ ఇచ్చుకునేది రిలేషన్షిప్ కి. దాన్ని పార్ట్నర్ కూడా గుర్తించాలండి. ఓకే ఒక మనిషి తగ్గింది, మన పక్కన ఉన్న మన పార్ట్నర్ తగ్గింది అంటే ఆ బంధానికి వాల్యూ ఇస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మేడం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఓహో ఈమె తగ్గింది ఇంక నుంచి రేపటి నుంచి నేను చెప్పిందే రాజ్యం కాదండి. ఇక్కడ తగ్గారు అంటే మీ మాటకు విలువిస్తున్నట్టు, మీ బంధానికి విలువిస్తున్నట్టు ఎప్పుడైతే ఆలోచిస్తారో మీ ఆలోచనతోనే మీ కుటుంబం. ఇక్కడ అన్ని సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? బయట ఎవడో తీసుకురావడం మేడం. అన్నిటికీ పెద్ద శత్రువు ఎవరంటే మన ఆలోచన ఒక్కటే. ఆ శత్రువుని కనుక రిలేషన్షిప్ లో కరెక్ట్ గా మీరు ఎక్కడ పక్కన పెట్టాలో మీకు తెలిస్తే మాత్రం యూ కెన్ డూ వండర్స్. సో దయచేసి పార్ట్నర్షిప్ మీరిద్దరు చేసే ఏదైతే పార్ట్నర్షిప్ ఉంటుందో, ఏది హస్బెండ్ కానీ వైఫ్ కానీ, ఇది మీ ఇద్దరి కోసం కాదండి, నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఈ పార్ట్నర్షిప్ వల్లే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కొద్దిగా వీడియో ఎక్కువ అవుతుంది కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు మ్యూచువల్ గా కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ, భార్యాభర్తలు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటూ, భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు వాల్యూ ఇచ్చుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు రేపు పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళకు భార్యాభర్తలు వచ్చినప్పుడు, వాళ్ళు భార్యాభర్తలుగా మారినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? 100% కరెక్ట్ గా
ఉంటారు. దానికి తోడు పెళ్ళి అయ్యే వరకు కాదు సుధీర్జీ. ఇప్పుడు ఒక సొసైటీలోకి వెళ్తారు పిల్లలు. ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి అనేది మన నుంచే కదా నేర్చుకుంటారు. ఇంట్లో ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఆ. బయట ఎవరికి గొడవ పడబాకంటారు. మీ ఇంట్లో మీ ఇద్దరు కొట్టుకోవచ్చు, బయట వెళ్ళి ఎవరితో గొడవ పడకూడదా? అంతే కదా. మనం చేసే దాంట్లో నుంచి పిల్లలు నేర్చుకుంటారు. సో ఇక్కడ మీరేసే ప్రతి అడుగు, మీరు చెప్పే ప్రతి మాట, మీరు బిహేవ్ చేసే ప్రతి విషయం కూడా పిల్లలకి మీరే ఇన్స్పిరేషన్. సో పార్ట్నర్స్ ఇద్దరు కేవలం మీ ఇద్దరి బంధం కోసమే కాదు, నెక్స్ట్ మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా మీ బంధాన్ని ఇంపార్టెంట్ గా లీడ్ చేయడానికి ఇద్దరు బ్యాలెన్స్ చేయండి. ఒకరు తగ్గినంత మాత్రం మీకేం ఆస్తులు కోల్పోరు, ఒకరు గెలిచినంత మాత్రం వాళ్ళకేమి రాజ్యాలు అప్పగించరు. కానీ మ్యూచువల్ గా ఇద్దరు చేసే ప్రయత్నం కూడా ఈరోజు భారతదేశం విలువల గురించి మాట్లాడుకుంటున్నారు. అవునండి. అదే విలువలు నిలబెట్టుకోవాలన్నా, అదే బంధాలని పెంచుకోవాలన్నా కూడా ఇద్దరు మ్యూచువల్ గా ఉంటేనే ఆ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎంత మంచి మంచి పాయింట్స్ చెప్పారు సుధీర్జీ. థ్యాంక్ యూ. Thank you. నమస్తే అండి. నమస్తే.